నేర్చుకోవాలి. వాట్ వీ లెర్న్ ఫ్రమ్ కయిన్, సంథింగ్ ఏదో మనము ఒక లెసన్ లేకపోతే ఒక పాఠాన్ని కయీన్ ద్వారా మనం నేర్చుకోవాలి. అసలు కయీనును దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదంగా ఇచ్చాడు. మొదట పుట్టేయడం అంటే జ్యేష్ఠత్వం, అందులో భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి బేబీ. అలాంటి ఆ భాగ్యంలో నుండి అతడు ఎంత దిగజారిపోయాడంటే దేవునికి సరిగా అర్పించిన వానిగాను, తన తమ్ముడిని చంపిన వాడుగాను, దేవుని సన్నిధి నుండి వైదొలిగిపోయిన వాడుగాను మనము చూస్తాం. మనం ఏదైనా కూడా ప్రారంభం ముఖ్యం కాదు, మధ్యలో కూడా ముఖ్యం కాదు, ముగింపు అనేది చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. స్టార్ట్ చేయడం అందరం స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఏం చేయాలంటే కొనసాగించుకోవాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో ఈ స్టార్టెడ్ జర్నీ. అక్కడిక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు దేశ దిమ్మరవై ఉంటావు అన్నాడు. ఇప్పుడు ఆదాము అవ్వలతోటి తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సి ఉండునేమో, మొన్నటి వరకు అక్కడే ఉన్నాడుగా. ఇప్పుడు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేశం పేరు చెప్పండి. ఇక్కడే ఉండాలి, బైబిల్ అంతా చదవాలి. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నోదు దేశమునకు వెళ్ళిపోయాడు. నోదు దేశానికి వెళ్ళాడు. అంటే దేవుడు చెప్పాడు, నీవు ఏమవుతావు, నీవు దేవుడు శపించాడు అనమాట. ఏమని శపించాడు? 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది దాని సారం ఇక మీదట ఇయ్యదు, భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువు. ఈ స్టార్టెడ్ హిస్ జర్నీ. దేశ దిమ్మరి అయి తిరుగుతూ ఉన్నాడు. భూమి నువ్వు స్వేచ్ఛపరుస్తున్నావు కదా. అతని వృత్తి ఏంటి చెప్పండి? ఇందాక ఏం చెప్పాను? అతని వృత్తి స్వేచ్ఛపరు. ఇప్పుడు స్వేచ్ఛపరిచినప్పుడు అతనికి ఇంతవరకు పంటలు వచ్చినాయి, దేవుని సరిగా ఆరాధించలేదు, దేవునికి సరైన అర్పణ ఇవ్వలేదు, తన తమ్ముడిని చంపినాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు పంటలు బాగా పండేసినాయి అని అనుకుంటున్నావు కదా, ఇక నుంచి ఆ పంట ఇంకా పండదు. నువ్వు విత్తనం వేసినా కూడా విత్తనం. నిజంగా దేవుడు గనక మన పొలంలో పంట ఇవ్వకపోతే పొలం నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలమా? సతీష్, వ్యవసాయం చేస్తున్నావు కదా నువ్వు, దేవుడు కనుక మనకి ఇవ్వకపోతే అది మనం ఇంట్లోకి తెచ్చుకోగలమా? ఆ పంట ఇంటికి వస్తుందా? మనం అనుకుంటాం మనమే ఇత్తం వేసాము, ఇంకేంటది కలుపులు తీస్తున్నాము, ఇంకా ఎరువులు వేస్తున్నాము, అంతా ఎదిగింది వచ్చేసింది ఇంటికి అనుకుంటాం. రాత్రి కూడా ఎన్నోసార్లు పంటలు మునిగిపోయిన పరిస్థితులు. కయీను అంటున్నాడు, నేనే కదా ఇచ్చాను, కానీ నువ్వు నన్ను సరిగా ఆరాధించలేదు, కనుక నీకు ఏమవుతుందంటే భూమి నీకు ఏమవుదు? సారము. కనుక మనము తింటున్నది ప్రతిదీ, మనం పొందుకుంటుంది ప్రతిదీ, మనం అనుభవిస్తుంది ప్రతిదీ దేవుని కృప. దేవునికి స్తోత్రం. అది మనం మర్చిపోకూడదు. భూమి ఉండదు. ఇంకేంటంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఈ భూమి మీద దిగులు పడచ్చు, ఫియర్తో, భయముతో నువ్వు వెండరర్గా ఉంటావు, దేశ దిమ్మరిగా నువ్వు ఉంటావు. అది అక్కడే. అందుకనే మీకు 16వ వచనంలో స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురము ఉండేను. అతని యొక్క జర్నీ ప్రారంభమైపోయింది. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా దూరం తిరుగుతున్నాడు, చాలా కూడా సంపాదించుకున్నాడు. అతడు ఒక కుమారుని కూడా కన్నాడు, అతని పేరు హనోకు. అప్పుడు అతడు ఒక ఊరు కూడా కట్టించాడు. ఆ ఊరికి హనోకు అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? హనోకు.
ద విలేజ్ ఆఫ్ ఆనోక్, ద టౌన్ ఆఫ్ ఆనోక్ అని పెట్టాడు అనమాట. ఊరు సంపాదించుకున్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడ అభివృద్ధి పొందాడు. ఒక ఊరి కట్టడం అంటే చాలా పెద్ద విషయం. అయితే మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఈ భూమి మీద కయ్యేనికి ఒక ఊరే ఉంది, కానీ పరలోకంలో చోటు ఉందా? ఇలా ఆలోచించారు ఎప్పుడైనా కూడా? కయ్యేని పరలోకం వెళ్తాడంటారా? లేదు. ఇంత ఊరు సంపాదించుకున్నాడు, కానీ పరలోకంలో చోటు ఉందో లేదో తెలియదు. మీరు పిలుపులకు రాసిన పత్రిక 3:20 చదవండి. పిలుపులకు రాసిన పత్రిక 3:20 త్వరగా చదవాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. దేవునికి స్తోత్రం. కయ్యేను యొక్క పౌరస్థితి భూమి మీదే. కయ్యేను యొక్క పౌరస్థితి ఒక ఊరు కట్టాడు, ఆ ఊరికి హనోకు అని పేరు పెట్టాడు. అయితే ఆ హనోకు మరి ఆ ఊరు ఈ భూమి మీదే ఉంది, కానీ అతడు ఏమీ సంపాదించుకోలేదు. హనోకు ఈరాదు పుట్టెను. హనోకు మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఈరాదు. ఈరాదుకి మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు, మహూయేలు. మహూయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. మళ్ళీ ఇక్కడ ఇంకోటి జరిగింది. లెమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు స్త్రీలను 2 భార్యలను చేసుకున్న వాడిలో ఫస్ట్ ఎవరంటే మళ్ళా కయ్యేను సంతానం. 2 భార్యలను చేసుకున్న వారిలో ఫస్ట్ ఎవరంటే మెలెక్. అతని పేరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు మొన్న నేను విన్నాను, ఎక్కడో యుగాండాలో మొత్తం మీద మొత్తం 45 మందిని ఎంతమందినో చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీయే చాలా ఉగాండా ఎంతమందిని 40. ఇలాంటి ఐడియాలు, ఇలాంటి ఆలోచనలు అన్నీ ఇచ్చినోడు ఎవరంటే ఫస్ట్ కయ్యేను సంతానం నుంచి వచ్చినటువంటి లెమెక్. అది కూడా అండర్లైన్ చేసుకోండి. సరే, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 23వ వచనంలో నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. అక్కడికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి. ఆదా యాబాల్ను కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. చూడండి, వీళ్ళు పశువులు గలవాడై గుడారాల్లో ఉండేవాడు. అతని సహోదరుని పేరు యాబాలు. అతడు సితారా సానికను వాడు చేయుటకు మూల పురుషుడు. మరియు సిల్లా ఆంతని పదునగు రాగి పనిముట్లు ఇనప పనిముట్లు చేయవాడు. ఆ సహోదరి పేరు కూడా ఉంది. సరే నేను అంటాను, ఎంత డెవలప్ అయ్యాడు కయ్యేను. వాళ్ళు ఒక ఊరే కట్టాడు. కయ్యేను యొక్క సంతానము చాలా అభివృద్ధి చెందింది. వ్యవసాయాలు చేస్తున్నారు, గుడారాల్లో ఉంటున్నారు. ఇంకేంటంటే వ్యవసాయ పనిముట్లు, ఈ వ్యవసాయం చేయడానికి పనిముట్లు ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తున్నారు, ఆయుధాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సంగీతానికి సంబంధించినటువంటి సితారాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నారు. అంటే ఆల్ ప్రాస్పరిటీ ఉందన్నమాట. అన్నిటి ప్రాస్పరిటీ ఉంది, అన్నిటికీ అంత ఆశీర్వాదం ఉంది. కానీ ఒక్కటే లేదు, ఏంటంటే వాళ్ళ మధ్య దేవుడు లేడు. అన్నీ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? కయ్యేను జీవితంలో కయ్యేను సంతానానికి లేనిదంటూ లేదు. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. పనిముట్లు, ఆయుధాలు, వాయిద్యాలు, పశువులు, గుడారాలు, ఊరే వాళ్ళ పేరునుంది. కానీ ఆ ఊరిలో
దేవుడు లేడు, వారి జీవితాల్లో దేవుడు లేడు. ఇది మనం చాలా లెసన్ నేర్చుకోవాలి. మీరు ఒకవేళ నాకు అన్నీ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పుకొని దేవుడు కనుక మీ మధ్య లేకపోతే అది దీవెన కాదు. వీళ్ళు చివరికి ఎక్కడికి వెళ్ళారంటే జలప్రలయంలో కయీను సంతానం మొత్తం కూడా ఏమైపోయిందంటే తుడిచిపెట్టుకుపోయింది. అతను లెమేకు అని అన్నాడు కదా, లెమేకు, కయీను సంతానంలో లెమేకు, వాళ్ళ 3 పిల్లలు కూడా మంచి అన్నిట్లోనే అన్నారు కదా. వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు ఒక విషయం. ఏమంటాడంటే ఓ లెమేకు తన భార్యలతో అంటున్నాడు, నా పలుకు వినండి, లెమేకు భార్యలారా నా మాట వినండి, నన్ను గాయపరిచినందున ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందున ఒక పడుచువానిని చంపితిని, 7 అంతలు ప్రతిదండన పయ్యేను కోసం వచ్చిన ఎడల లెమేకు కోసము 7 అంతలు వచ్చును. ఇది గొప్పలు చూసారండి. వాళ్ళ తాతను గుర్తు చేసుకొని నన్ను గాయపరిచినందున ఒక మనిషిని చంపాను, నన్ను దెబ్బ కొట్టినందున ఒక పడుచువానిని చంపానంటే అతని మీద ఎటు చెప్పుకుంటున్నాడు, ఎందుకంటే అతను వంశం కదా. మా తాత మీదకి ఒకడు వస్తే మా తాత ఆయన్ని చంపాడు తెలుసా అని చెప్తున్నాడు వాళ్ళ భార్యలతోటి. ఎందుకనే కయ్యను గురించి చెప్తున్నాడు. ఎందుకని ఎవరితో? మా వంశం ఏంటనుకుంటున్నావు? ఫ్యాక్షనిస్టులు మేము చెప్తారు కదా, ఇప్పుడు సాక్షులు ఉన్నా కలవడే, మేము ఫ్యాక్షనిస్టులు. మా బుల్రెడ్డి ఉండేవాడు, ఆడు మొత్తం అందరినీ ఊరూరిని లేపాడు, ఆడు ఈయన చంపాడు. అలాగా వాళ్ళ భార్యలతో చెప్తున్నాడు, 2 భార్యలకి గొప్పలు. మా మీదకి వచ్చాడని మమ్మల్ని గాయపరిచాడని ఒక మనిషిని చంపాము, మమ్మల్ని కొట్టినందుకు ఒక పడుచువాడిని చంపాము, అలాంటి ఫ్యామిలీ మాది అంటున్నాడు. చూసారా? ఇంతకని ఎందుకు చంపబడ్డాడు ఆ యవనస్తుడు? ఆ ఏబేలు ఎందుకు చంపబడ్డాడు? దేవునికి శ్రేష్టమైనది అర్పించడం వలన అన్యాయముగా దేవుడు నీ అర్పణ అంగీకరించడం ఏంటి, నా అర్పణ కదా అంగీకరించాలని చెప్పి తమ్ముడి పైన పగబట్టి చంపాడు. మీరు బైబిల్లో ఎక్కడైనా కూడా హేబేలు అన్నను కొట్టాడని ఉందా? చెప్పండి. ఇక్కడ హేబేలు అన్నను కొట్టాడని ఉందా? అన్నను గాయపరిచాడని ఉందా? అతనే గాయపరుచుకున్నాడు. అతను హృదయంలోనే అతడు తమ్ముడి మీద ఏం పంచుకున్నాడు? స్వార్థాన్ని పెంచుకొని చంపాడు. కానీ ఇప్పుడు తన తాత గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడు తెలుసా? కథ మార్చి మరీ చెప్తున్నాడు. మా అన్నని లేకపోతే మా తాత మీదకి ఎవడో వచ్చాడు, ఆయన చంపిన ఫ్యామిలీ మాది, మా తాతని గాయపరిచినందుకు ఆయన చంపాడు మా తాత అని చెప్తున్నాడు అనమాట తన భార్యతో. చూడండి, మనుషులు వాస్తవాన్ని మార్చి మనకి చెప్తారు. హత్య ఎందుకు జరిగిందంటే అన్యాయంగా చంపబడ్డాడు. దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు మరి శ్రేష్టముగా అర్పించినందుకు, ఆ అర్పణ దేవుడు అంగీకరించినందుకు తమ్ముడు పైన ఏం పెట్టుకున్నాడు? కోపం పెట్టుకుని చంపాడు. కానీ తన తరం మాత్రం ఎలా చెప్పుకుంటుందంటే ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు, ఏదో అంటే ఈ రోజున హత్యలు చేసే వాళ్ళు చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారండి. వీళ్ళందరికీ కయ్యను మూల పురుషుడు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, గొప్పగా తిరుగుతున్నారు. హత్యలు చేసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇంతమందిని చంపాను, అంతమందిని చంపాను, పెద్ద గొప్ప విషయంలో చెప్పుకుంటున్నారు. అది ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఏంటో తెలుసా? దేవుని కృపను కూడా బూస్టింగ్కి వాడుకున్నాడండి. దేవుడు ఏం చెప్పాడంటే, మరి అయ్యో నీవు ఇచ్చిన శాపం చాలా గొప్పది, నన్ను ఇలాగ చేస్తే తమ్ముడిని చంపానని, ఒక మర్డర్ చేసిన వాడిని చెప్పి ప్రజలు నన్ను చంపేస్తారు ప్రభువా అంటే, దేవుడు ఏమన్నాడంటే నీ నుదుటిని ఒకడు ముద్ర వేస్తున్నాను, నిన్ను చంపినోడికి
ఏడంతల ప్రతిదండన ఉంటుంది. కయ్యను నిన్నెవరు చంపరు వెళ్ళిపో అన్నాడు. దేవుడు కృప కదా అది. చంపినా కూడా కయ్యని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. హేబేల్ని చంపినందుకు కయ్యని దేవుడు చంపాలి, కానీ ఏం చేశాడు? క్షమించి. నన్ను ప్రజలు చంపేస్తారేమో, మర్డర్ చేసినందుకు, దేవునికి వ్యతిరేకంగా పని చేసినందుకు ప్రజలు చంపుతారేమో అంటే దేవుడంట అతని నుదుటి పైన ముద్రించాడంట. అంటే ఎలా ముద్రించాడో నాకు తెలియదు. అతను చూడగానే దేవుని కాపుదల ఉంది, ఇతని జోలికి రావద్దు అని ముద్ర ఉందేమో. ఎవడైనా నిన్ను చంపితే వాడికి 7 అంతల ప్రతిదండన ఇస్తానని చెప్పాడు. అది కృపే కదా. దాన్ని వీడు ఎలా చెప్తున్నాడు తెలుసా? మా తాతకి దేవుడు 7 అంతల కాపుదలు ఇచ్చాడు. మా తాత జోలికి వస్తే ఎవరినైనా 7 అంతలుగా శిక్షిస్తానన్నాడు దేవుడు. మా తాత కంటే నేను బాగా ఎక్కువ, ఎందుకంటే 2 భార్యలు చేసుకున్నాను. అందుకని నా మీదకు వస్తే 77 అంతలు శాపాలు వస్తాయి జనాలకు అంటున్నాడు. చూసారా? దేవుడి కృపను కూడా ఆడు గొప్పగా వాడుకుంటాడు అన్నమాట. నేను ఈ వాక్యం మరలా చదవని అర్థం చేసుకోండి. తప్పులను ఒప్పుకోకుండా వాళ్ళకున్న పరిస్థితులను చూసి దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని దానిని కూడా దేవుని కృపను కూడా దేవుని క్షమాపణకం కూడా ఏం చెప్పుకున్నాడు? గొప్పలుగా చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక హానోకు ఉన్నాడు. ఎవరైనా ఎన్నో అధ్యాయంలో ఉంటాడు బైబిల్లో హానోకు? 5వ అధ్యాయం 21 చదవండి. షేతు చూడండి. హానోకు ఎవరైనా? హానోకు ఎవరు కొడుకు? షేతు 500 ఏళ్ళు బ్రతికెను. ఎనోషును కనిన తర్వాత 7 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనిను. షేతు బ్రతికిన దినములు 9. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు మృతి పొందిను. కెయినాను కనెను. కెయినా ఎనోషు 800 ఏళ్ళు బ్రతికెను. ఎనోషు దినములనియు. అప్పుడు కెయిను 70 ఏండ్లు మహాలేలును కనెను. మహాలేలు హానోకులోంచి ఎవరు వచ్చారు? మెతూషల చూడండి, నేను ఒక విషయం చెప్తున్నాను. బైబిల్లో ఒక హానోకు ఉన్నాడు. ఆ హానోకు నావాహును కన్నాడు. ఎవరిని కన్నాడు? నావాహు. హానోకు వంశం నుంచి నావాహు వచ్చాడు. ఇంకా అర్థమవుతుందా? హానోకు లెమేకును కన్నాడు. లెమేకు నావాహును కన్నాడు. ఎవరి వంశం అది? ఓకే, చదువు అక్కడ. లెమెకు ఎన్నో వచనం? 28వ వచనం. లెమెకు 30వ వచనంలో హానోకును కనిన తర్వాత నావాహును కనిన తర్వాత. నేను మీకు ఒకటే అడగాలనుకుంటున్నాను. తన కొడుకు పేరు, కయ్యేను కొడుకు పేరు కూడా ఏ పేరు? హానోకు. షేతు వంశంలోంచి వచ్చినోడు కూడా ఒక హానోకు ఉన్నాడు. ఆ హానోకేమో ఒక కొడుకును సంపాదించాడు. ఆ కొడుకు నీతిమంతుడైన నావాహు. ఇక్కడున్న వాడు కూడా ఏ కొడుకు? కయ్యను కొడుకు హానోకు. హానోకు కూడా కొడుకులను కన్నాడు. లెమెకు లాంటి వాడు, లెమెకు లాంటి వాళ్ళని కన్నాడు. ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడున్న హానోకు కొడుకు వలనేమో జలప్రలయం వచ్చి తుడిచిపెట్టుకుపోయారు. సేతు వంశంలో నుంచి వచ్చినటువంటి హానోకులో నుండి నావాహు వచ్చి
జలప్రలయంలో నుంచి కొత్త ఆరంభం ఇచ్చాడు. నేను అందుకనే చెప్తాను, సాతానుడు వేషం వేసుకుంటాడు. పేర్లు ఒకటే, బ్రతుకులు వేరు. కయీను వంశంలో పుట్టినవాడు కూడా హానోకున్నాడు. కానీ వాళ్ళ వలన ఏమైందంటే భూమిలోకి జలప్రలయం వచ్చింది, దుష్టత్వం వచ్చింది. షేతు వంశంలో కూడా ఒక హానోకున్నాడు. ఆ హానోకులో నుండి నీతిమంతుడైన నావాహు పుట్టాడు. జలప్రలయంలో నుండి వాళ్ళు రక్షించబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను అంటాను, పేర్లో ఏముందండి, పేర్లు ఎన్నన్నా పెట్టేసుకుంటారు. ఇప్పుడు అన్ని పేర్లు ఎలా ఉన్నాయంటే మంచి మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. పేరు కాదు ముఖ్యం. కొంతమంది పెట్టుకుంటారు జాన్ వెస్లీ అని. జాన్ వెస్లీ అంటే జాన్ వెస్లీ గుర్రం మీద తిరిగి ఆయన ఎన్ని రచనలు రాశారు, ఎన్ని ప్రసంగాలు చేశారు. ఆ డెత్గా ఆ వాక్య డీపెన్సీ ఉండదు వాళ్ళలో. పేరు మాత్రం ఆ పేరు. లేకపోతే దానియేలు అంటే ఆ దానియేలు వేరు, ఇప్పుడు చూస్తున్న దానియేలు వేరు. ఆ దానియేలు సింహపు నోళ్లను మూయించాడు. ఈ దానియేలు చెప్పండి, ఇప్పుడు దానియేలు గనక చెప్పండి. అంటే పేర్లు కాదు, పేరేమి పెట్టుకున్నామని కాదు. సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. సేమ్ ఒకే పేర్లు, పెద్ద పెద్ద పేర్లు మనకి చూపిస్తాడు. కానీ ఆ పేరులో పవర్ లేదు. ఆ హనోకు ఏం చేశాడు? తన కుటుంబాన్ని సంపాదించుకున్నాడు, తన బిడ్డల్ని ప్రయోజకునిగా చేశాడు, తన ఊరంతా కట్టుకున్నాడు, ఆ ఊరిలో అన్నీ సమకూర్చుకున్నాడు. కానీ దుష్టత్వాన్ని కూడా సమకూర్చుకొని ఏం చేశాడంటే మొత్తం అసలు అందులో ఆ ఊరిలో హానోకు అనే ఊరిలో లేనిదంటూ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు లేరంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు. కానీ హానోకు మాత్రము ఎన్ని సంవత్సరాలు రా దేవునితో నడిచాడని ఉంది? 365 ఏండ్లు దేవునితో నడిచి 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 దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట. అతను ఇక్కడ పాతి పెట్టబడలేదంట. చప్పటి కొట్టి దేవుని నామాన్ని హల్లెలూయా. అసలు దేవునితో నడవగా నడవగా దేవుడు వచ్చేయమన్నాడేమో, శరీరంతోనే దేవునిలోకి వెళ్ళిపోయాడు హానోకు. అతని వంశంలో నుండి వచ్చినటువంటి నావాహు ఆ తరము వారినందరిలో అతనే నీతిమంతుడంట. అతని కుటుంబాన్ని రక్షించి జలప్రలయం తర్వాత కొత్త ఆరంభం అతని ద్వారా వచ్చింది. మొన్న ఒకరు నాకు ఫోన్ చేసి అంటున్నారు, ప్రభుదిన్ గారు అన్నీ చెడ్డోళ్ళకి వచ్చేస్తాయి ఏంటండి, ఎవరికి పెద్ద ఉద్యోగం వచ్చిందంట. అసలు ఆ లక్ అంటారా లేకపోతే ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. ఇంత కష్టపడతాం, ఇంత నీతిగా ఉంటాం, అసలు మనకేమీ రావట్లేదు. అసలు ఆ జాబ్ కానీ అది కానీ ఆ యొక్క అది కానీ ఎలా వచ్చేసింది? ఇక ఆన్సర్ ఇదే. హానోకు ఊరుంది, వాళ్ళ పిల్లలు మందలు కాస్తారు, గుడారాల్లో ఉన్నారు, పనిముట్లు ఆయుధాలు తయారు చేశారు, సంగీతాలు నాట్యాలు అన్నీ ఉన్నాయి. తన భార్యలతో చెప్పుకోవడానికి, ప్రౌడ్గా చూపించుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, మొత్తం ఇది నా లోకం, ఇది మా ప్రపంచం, ఇది మా వంశం, ఇది మా సమస్తం అని చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కరోజు వచ్చింది, అదేంటో తెలుసా? జలప్రలయం వచ్చింది. మొత్తం అంతా కూడా ఏమైపోయింది? తుడిచిపెట్టి. హానోకు దగ్గర ఏముందండి? సేతు నుంచి వచ్చిన హానోకు దగ్గర ఏముంది? సాధారణంగా దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. 360 ఏళ్ళు దేవునితో అలా నడిచాడు. అతని వంశంలో ఒక నావాహు పుట్టాడు. ఆ నావాహు కుటుంబము జలప్రలయం అందరూ తుడిచిపెట్టకపోతే ఆ నీతిమంతుని కుటుంబం మాత్రమే ఈ భూమి మీద మరలా నూతన జీవం ఆరంభం అవడానికి కారణమయ్యారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఈ రోజున మీరు గనక దుష్టుడు అభివృద్ధి పొందిపోతుంటే, ప్రార్థన చేసుకునే వాళ్ళు అభివృద్ధి పొందిపోతుంటే, అవిశ్వాసులు అభివృద్ధి పొందిపోతుంటే, వాళ్ళు అభివృద్ధి పొందిపోతున్నారు, నేనేంటి ఇలా ఉన్నాను అని అనుకోవద్దు. దేవుడు లేని అభివృద్ధి అసలు అభివృద్ధే కాదు. చెప్పండి, ఇప్పుడు
దేవుడు లేని, చెప్పండి, దేవుడు లేని అభివృద్ధి అభివృద్ధి కాదు. దేవుడు లేని, చెప్పండి, దేవుడు లేని గృహము గృహమే కాదు. నిజంగా మీరు చూసినట్లయితే దేవుడు శపించడం ఏంటి? నన్ను అందరి దగ్గర నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఆహో, కయ్యను కుటుంబమా, హరిబాబు ఇంత ఘనంగా ఉందేంట్రా అనుకోవాలన్నట్టుగా కష్టపడ్డాడు. అంటే దేవునికే వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. దేవుడు నన్ను శపించాడు, కానీ ఇదిగో నా చూడు, నా గొప్ప చూడు, నా పిల్లలు చూడు, ఏకంగా ఊరు కట్టి ఆ ఊరికి తన కొడుకు పేరు శాశ్వతంగా పెట్టాడు. అంటే ఏంటి? నేను దేశదిమ్మని కాదు, నాకంటూ ఏముంది? ఒక రాజ్యం ఉంది, ఒక పట్టణం ఉంది. దేవుడు ఏదో శపించేశాడని అంటున్నారు, కానీ నేను చాలా గొప్పవాడిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. చాలా అతని సంతానం కూడా తాతగారిని పొగుడుతూ పెరిగారు. కానీ ఒక్కటి లేదు వాళ్ళ మధ్యలో. ఎవరు లేరంటే దేవుడు లేడు. ఎవరు లేరు? దేవుడు లేడు. వాళ్ళ అభివృద్ధిలో దేవుడు లేడు, వాళ్ళ యొక్క సంపాదనలో దేవుడు లేడు, వారి పనిముట్లలో దేవుడు లేడు, వారి వ్యవసాయంలో దేవుడు లేడు. దుష్టత్వం ఉంది. జలప్రలయంలో దేవుడు మొత్తం దుష్టులందరినీ వచ్చాడు. కనుక నేను చెప్తున్నాను, మనము ఏ పేర్లు పెట్టుకున్నామని కాదు. అతడు హానోకే, కానీ దుష్టుడు. ఇతడు హానోకే, దేవునితో నడిచాడు. ఒకని వలన జలప్రలయం వస్తే, ఒక హానోకు వలన ఏమొచ్చిందో తెలుసా? జలప్రలయం తర్వాత ఏమొచ్చింది? నావాహు ద్వారా ఏమొచ్చింది? గొప్ప జీవం వచ్చింది భూమిలో. కనుక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి కయ్యను జీవితం మీతో మాట్లాడుతాం. మీరు ఏం సంపాదిస్తున్నారని కాదు, కానీ మీతో దేవుడు ఉన్నాడా లేదా? మీకు ఒక ఊరు ఉండొచ్చు, మీకు పొలం ఉండొచ్చు, కానీ ఎక్కడ మన పౌరస్థితి ఎక్కడ? పరలోకంలో మనకి స్థానం ఉండాలి. ఆయనలో మనకి చోటు, మరి మన జీవితంలో ఆయనకు చోటు ఉండాలి. దుష్టుల యొక్క అభివృద్ధి చూసి వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారని మీరు ఏమీ అనుకోవద్దు. దేవుడు లేని అభివృద్ధి కాదు. దేవునిలో నడిచి సేతు వంశంలో ఉన్న హానోకు వలె దేవుడు మిమ్మల్ని జీవించడం కాక. లేచి నిలబడదాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఒక్క నిమిషం. ప్రభువా, నీ వందనాలు తండ్రి. ఈరోజు మేము మరి ఒక హత్య చేసిన వాడు, నీ శాపం పొందిన కయ్యను గురించి మేము మాట్లాడుకున్నాం. తన తమ్ముడిని చంపిన విషయం కూడా గొప్పగా తన వంశానికి చెప్పాడు. తన బిడ్డలకి చాలా గొప్పగా చెప్పాడు. ప్రభా, ఎక్కడ పశ్చాత్తాపం లేదు. దేవుడు శపించాడు అనే నేరం పోవడానికి ఊరును మాత్రం సంపాదించుకున్నాడు. తన సంతానంలో, తన కుటుంబంలో అన్ని రకాల ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభా, నీవు లేవు వారి జీవితాల్లో. నీవు లేవు. నీ కృప వలనే కయ్యనైనా నేను బ్రతికున్నానని, నీ కృప వలనే నాకు బిడ్డలు ఉన్నారని కయ్యని ఎప్పుడు నిన్ను ఆరాధించలేదు ప్రభువా, నిన్ను స్తుతించలేదు నాయన. నీకు చోటివ్వని ఆ కుటుంబం దుష్టత్వంతో నిండిపోయింది నాయన. జలప్రలయంలో మొత్తం అందరినీ తీసేసావు. అయితే అబ్రహాముకు నైనా ఆదాముకు ఇచ్చినటువంటి 3వ కుమారుడు, దేవానికి స్తోత్రం తండ్రి, అతని సంతానంలోంచి వచ్చినటువంటి హానోకు కుమారుని యొక్క కుమారుడు నావాహు. దేవా, ఆ హానోకు నీతో నడిచాడని ఉంది ప్రభా, నిన్ను సంపాదించుకున్నాడు ప్రభా. ఆ హానోకు సంతానమే జలప్రలయం తర్వాత నాయన నావాహు ద్వారా ఈ భూమి మీద మరలా జీవము ఉన్నది నాయన. ఒక కుటుంబము జీవాన్ని ఇచ్చింది, ఒక కుటుంబము నాయన జలప్రలయము నాశనాన్ని తెచ్చింది ప్రభా.
ఈరోజున ప్రభువా మేము నాయన నీతో నడిచినటువంటి హానోకుల వలె మమ్మల్ని చేయండి. నీతో నడిచిన హానోకుల వలె చేయండి. కయ్యను వంటి జీవితం మాకొద్దు. మా కుటుంబాల్లో మీరు ఉండండి ప్రభా. దుష్టుడు అభివృద్ధి పొందిపోవడం చూసి ప్రభా అది అభివృద్ధి అనుకుంటున్నాం, కానీ ఒక దినము అది నాశనానికి. ఈరోజున ప్రభా నీవు మాకేమి ఇచ్చావో, నీ కృప ఏమి చూపించావో, నీకేమి మాకు అనుగ్రహిస్తున్నావో దానిని బట్టి సంతోషిస్తూ స్తుతిస్తూ నీలో నడిచే వారిగా మమ్మల్ని చేయండి. వాక్యాన్ని ముద్రించండి, బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.